టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ కు యోగి సర్కార్ బిగ్ గిఫ్ట్ ఇచ్చింది. రింకు జిల్లా ప్రాథమిక విద్యాధికారి కానున్నారు. అంతర్జాతీయ క్రికెటర్ రింకు సింగ్ ఇప్పుడు విద్యారంగంలో తన కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నాడు. అంతర్జాతీయ పతక విజేత డైరెక్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ 2022 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రింకును జిల్లా ప్రాథమిక విద్యా అధికారిగా పదవికి నియమించే ప్రక్రియను ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రాథమిక విద్యా డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో దేశానికి కీర్తిని తెచ్చే ఆటగాళ్లకు ప్రభుత్వ సేవలలో గౌరవప్రదమైన స్థానం కల్పించే రాష్ట్ర ప్రభుత్వ విధానం ప్రకారం రింకు సింగ్ ను ఈ పోస్టుకు ఎంపిక చేశారు. అయితే రింకు సింగ్ జీవిత పోరాటం విజయానికి ఒక ఉదాహరణ. అతను 1997 అక్టోబర్ 12న అలీఘర్లోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ పంపిణీదారుగా పనిచేశారు. రింకు కూడా మొదట్లో తన తండ్రికి ఈ పనిలో సహాయం చేశాడు. కానీ క్రికెట్ పట్ల అతనికి ఉన్న మక్కువ మైదానంలోకి లాగింది. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. దీని తరువాత అతను ఐపీఎల్లోకి అడుగుపెట్టి 2023 సంవత్సరంలో కోల్కతా నైట్ రైడర్స్ తరపున అద్భుతంగా రాణించాడు. ఆ తర్వాత రింకు భారత్ తరపున T20 ఓడిఐ మ్యాచ్లో ఆడాడు. ఇక ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేకేఆర్ అతనిని 13 కోట్ల రూపాయలకు తమ జట్టులో చేర్చుకుంది. ఇటీవల రింకు సింగ్ ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్తో నిశ్చితార్థం చేసుకున్నాడు. వారణాసిలో నవంబర్ 18న ఇద్దరి వివాహం జరగాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల అది ప్రస్తుతానికి వాయిదా పడింది.